నా పేరు శ్రవణ్ కుమార్. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నా ఏజీ 32. ఎవడో ఒకటి కింద బతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నావు. వీడు పోయాడు. వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకు ఈ బతుకొద్దు. నేను నీ వెనుకుంటాను. ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ఏది కావాలంటే అడుగు. ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి కూటికెచ్చాం, గుడ్డకెచ్చాం. కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను పోతే నా అమ్మ కూడా. అంటే ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గుండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, పోటుకో 7 లెక్కన పోటుకు బలవుతారు. తీరంలో కేటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. ఈ రోజు నుంచి మీ అందరి బతుకులు మారాయి. రౌడీలకి సెల్యూట్లు, లీడర్కి జిందాబాద్ కొట్టే బాన్స బతుకు చచ్చింది. ఒంటి మీద దెబ్బ పడితే దులిపేసుకుని, మొహం మీద ఉమ్ము పడితే తుడి చేసుకుని వెళ్ళే పిరికి తనాన్ని సమాధి చేయండి. ఇక నుంచి మీరు కళ్ళు దించుకొని నేలను చుట్టానికి, కాళ్ళకు మొక్కడానికి కాదు, తల్లించుకుని తప్పు చేసినప్పుడు తప్పుడు నా కొడుకులకి కాదు. ఇక నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం బలి కోరితే మీ అందరి ముందు నేనుంటా. మీకు కష్టం వస్తే కారే కన్నీటి బొట్టునవుతా, కడుపుగా ఆకలిస్తే కంచంలో కూడునవుతా, కొట్లాటకు వస్తే ఎత్తించే తిన్నరికే కత్తినవుతా. నిన్ను మీ అమ్మ తన కోసం కనలేదురా, చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కన్నది. నువ్వు శివాజీవి కాదురా, చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. తిప్పరా మీసం. ఇట్ ఈస్ విక్రమ్ సింగ్ రాథోడ్, ఐపీఎస్. ఫస్ట్ పోస్టింగ్ వరంగల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 4 ఏళ్ల సర్వీస్లో 4 ప్రమోషన్లు, 10 ట్రాన్స్ఫర్లు. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డ్ బాగానే ఉంది, కానీ రికార్డ్స్, మెడల్స్ సాధించడం కాదు. డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయం, భక్తి ఉండాలి. అవి నీకు ఇంకా అలవాటు అయినట్లేదు అనుకుంటా. ఈ భయం అంటే ఏంటో, అది ఎప్పుడు ఎలా మొదలవుతుందో తెలుసా? అర్ధరాత్రి నిద్రలో ఉండగా తలుపు చప్పుడవుతుంది. తలుపు తీసి బయటకు వెళ్తే కాపలా కాయాల్సిన సెంట్రీలు ఉండరు. కాపాడుకుందామంటే సర్వీస్ రివాల్వర్ కూడా కనిపించదు. చుట్టుముట్టే రౌడీ మూకల వెకిలి కేకలు మాత్రమే వినపడుతూ ఉంటాయి. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? సాయంత్రం 4 అవుతుంది. స్కూల్ నుంచి రావాల్సిన నీ కూతురు ఇంకా రాదు. స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాచ్మెన్ వెళ్ళిపోయిందని చెప్తాడు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది. నీ కూతురు ఆచూకీ తెలియదు. 10ంటికి ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ తీస్తే ఏం వినాల్సి వస్తుందో అనే భయం ఎలా ఉంటుందో తెలుసా? రాథోడ్, భయం చాలా విలువైంది. దాన్ని తక్కువగాను, లోకుగాను చూడకు. వన్ షుడ్ హ్యావ్ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. భయం లేనివాడు బతకడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడో ఒకసారి కాదు, రోజులో ప్రతి క్షణం, ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలను అర్పిస్తానని ప్రమాణం చేశాను సార్. మీరు చెప్పిన తలుపు చప్పుళ్ళు, ఫోన్ రింగులు రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. ఆ రోజు దాని కళ్ళల్లోకి చూసిన ఆ క్షణం, ఇచ్చిన మాటలు పెట్టుకోకుండా ఎక్కడ తలదించుకుంటానని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. తప్పు చేసిన వాడు భయం ఒంట్లో ప్రతి నరంలోనూ ఉంటుంది. నా భయం నా యూనిఫామ్, పరువులో ఉంటుంది సార్. నా డ్యూటీ అయిపోయింది సార్. నా బిడ్డకి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటాను. నా భార్యకి మాట ఇచ్చాను. నౌ ఇట్ ఈస్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ బి ఆన్ ది డ్యూటీ. సార్ నాదొకటే కోరిక. సావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో బెరుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి. నా చెయ్యి నా మీసం మీద ఉండాలి సార్. ప్రేమిస్తున్నానని 4 ఏళ్ళుగా అమ్మడబడుతున్నాను. పట్టించుకోవట్లేదు. కనీసం ఫ్రెండ్గానే యాక్సెప్ట్ చేస్తాం అనుకున్నాను. అది లేదు. ఇలాగైతే ఎలా ప్రియా చెప్పు? కనీసం 4 ఏళ్ళు నా మీద కనికరం కలిగించలేదా నీకు నీ హృదయంలో? ఏమన్నాను? ఫ్రెండ్షిప్పే కదా, ఫ్రెండ్షిప్ చెయ్యి. నన్ను చూడు, నా క్యారెక్టర్ చూడు, ఆ తర్వాత డిసైడ్ చేయి. అలాగే దూరంగా ఉండి అలా నువ్వు నెగిటివ్గా ఉండిపోతే నేనేమైపోవాలి చెప్పు? ప్లీజ్ ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, అర్థం చేసుకోవా? ఒక్క ఫ్రెండ్షిప్ చేసే అవకాశం ఇవ్వు. నేనంటే నీకు నిరూపించుకుంటాను. ప్లీజ్. నేను ఇబ్బంది పెట్టడానికి కోసం నేను ఈ మాటలు చెప్పట్లేదు. నీ మీద ఇష్టంతో చెప్తున్నాను. అర్థమైందా? ఏంటన్నయ్య ఇలాగైతే ఎలా చెప్పు? చిన్నవాడిని అయినా నేనే బాధ్యతలు తీసుకుంటానే. నువ్వు తీసుకోకపోతే ఎలా చెప్పు? నాన్న ఎంత కష్టపడుతున్నారు. పెద్దవాడివి, నాన్న తర్వాత నాన్న లాంటి వాడివి. నువ్వే రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన వాడివి. నువ్వు అలా పట్టించుకోకుండా ఉంటే ఇంక చెల్లెల జీవితం ఏమవుతుంది? అమ్మ చూసావా ఎంత బాధపడుతుందో? పెద్దవాడు చదువు అయిపోయినా ఇంకా సెటిల్ అవ్వలేదు, ఎంత బాధపడుతుంది అమ్మ. నేనేదో చేస్తున్నాను, నేను చిన్న జాబ్ చేస్తున్నాను, ఓకే, నేను కాదంటలేదు. ఇది క్వాలిఫికేషన్ పెద్దదే, నేను అవును కాదంటలేదు.
దానికి తగ్గట్టుగానే అంత పెద్ద శాలరీతో ఫస్ట్ స్టార్టింగ్ జాబ్ రాదన్నయ్య. ఏదో అందులో జాయిన్ అయిపో. మనకు దొరికిన దాంతో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ పైకి వెళ్దాం. చిన్నతంగా ఫీల్ అవ్వద్దన్నయ్య. ఓకే, నువ్వు చేసింది ఇంజనీరింగే కాదనను, దానికి తగ్గట్టుగా ఇప్పుడు కాంపిటీషన్ అలా ఉంది, ఎక్కడ ఉద్యోగాలు దొరకట్లేదన్నయ్య. నాన్నగారు చూడు, తన రిటైర్మెంట్ డబ్బులతో ఎంతకాలం బతుకుతాం మనం? ఆయనకి కాస్త ఫ్రీడమ్ ఇవ్వాలి కదా మనం కూడా. అర్థం చేసుకోనయ్యా ప్లీజ్. తమ్ముడిగా చిన్నవాడిని చెప్తున్నాను, నువ్వు ఫీల్ అవ్వాక. ఏదో నాకు తోచింది చెప్పాలనిపించింది చెప్పాను. అమ్మ బాధపడుతుందని అమ్మ నేరుగా నీతో చెప్పలేదు కాబట్టి నేను నీతో చెప్తున్నాను. నాన్నగారి కష్టంలో ఇద్దరం పాలు పంచుకుందాం. దయచేసి జాబ్లో జాయిన్ అవ్వనయ్య. చిన్న జాబ్ అయినా పర్వాలేదు, జాయిన్ అయిపో, కాదనకు. ఇంకా కామెడీ ఏమిరా, అయిందా? అయిపోయిందా? పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ ఫోన్ పిసుకుడు తప్ప చేసేది ఏమీ లేదు. గుడ్ మార్నింగులు, గుడ్ నైట్లు. గుడ్డు పెడతాయిరా అవి, గుడ్డు పెడతాయి నీకు. ఆ గుడ్ మార్నింగులతోనే గుడ్ నైట్లతోనే గుడ్డు పెట్టించుకో. అరే చదవండిరా కొంచెం, చదివి ఏదో ఒకటి చేసి ఎలగబెట్టాలి కదా. వచ్చాం కదా, సిటీకి ఎందుకు వచ్చాం? పని లేక వచ్చాం అనుకుంటున్నావా? ఏదో ఒకటి చేయాలిరా. ఆ పిల్లలు ఏముందిరా, నువ్వు సెటిల్ అవ్వు, ఆ పిల్లలు అంతటా అల్లే వస్తారు. ఎగేసుకుంటూ వస్తారు నీ వెనక. మంచి జాబ్ కొట్టు, చదువుకో, ఆటోమేటిక్గా నీ లైఫ్ కెరీరే మాడిపోతుంది. అర్థమైందా? యాసే ఎవడికి గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, గుడ్ ఈవినింగ్లు పెడితే ఏమి రావు. అర్థమైందా? ఫోన్ ఒక్కటే మిగులుతుంది, ఆ పిల్ల ఎక్కడో జంప్ అయిపోతుంది. ఇవన్నీ వస్తూనే ఉంటాయిరా, ఫోన్ లోకంలో పడిపోవద్దు. అర్థమైందా? అర్థం చేసుకోండిరా. షెడ్యూల్ వేసుకొని ఇంట్లో కూర్చోవడం కాదు, అర్థమైందా? కాస్త తయారీ బయటికి రండి, ప్రపంచాన్ని చూద్దాం. ఎంతసేపటికి ఆ ఫోన్ పిసుకుంటూ కూర్చోటి ఏమి ఉండదు మనకి జీవితంలో, ఫోన్ తప్ప. సాన్వి స్టూడియో అండి. నేను ఫస్ట్ టైం ఆడిషన్కి వచ్చాను ఈ స్టూడియోకి. అయితే ఇక్కడ చక్కగా రిసీవింగ్ బాగుంది, మనలో ఉన్న టాలెంట్ని వీళ్ళు ఎంకరేజ్ చేయడం కానీ అంతా బాగుంది. ఏదో చిన్న హోప్ దొరుకుతుందండి. మన టాలెంట్ అనేది కొంచెం ఎవరో ఒకరు చూడకపోతారా, పెద్దవాళ్ళు మన మీద చూసి మన టాలెంట్ని ఎంకరేజ్ చేయకపోతారా అనే చిన్న హోప్ అయితే దొరికింది. చాలా దూరం నుంచి వచ్చాను, ఇంచుమించు 2 hours జర్నీ. బయట బీభత్సంగా వర్షం ఉంది, అయినా కూడా వచ్చాను. వీళ్ళు చేసిన ఎంకరేజ్మెంట్ అయితే నాకు ఎంతో నచ్చింది. సాన్వి స్టూడియో దయచేసి చూడండి. మీరు కూడా ఏదైనా టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనుకోండి. చూద్దాం, ఇందులో మన ప్రయత్నం చేయడం మన ఇష్టం, తర్వాత పైవాడు చూసుకుంటాడు. ఇది సాన్వి స్టూడియో అండి. యాక్చువల్గా ఆడిషన్స్ ఈరోజు లాస్ట్ డేట్ అని చెప్పానన్నారు. కాకపోతే 2 days నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి కదా, పాపం దూరంగా ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు రావడం, రీచ్ అవ్వడము, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఇంకో 2 days ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ 22nd లాస్ట్ అనుకున్నారు కదా, 24, 23, 24 కూడా ఉంటుంది ఆడిషన్స్. కంపల్సరీ వచ్చి మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.